లివర్లో స్టే అయింది. అయితే అటువంటి సమయంలో నాకు ఫోన్ చేసినప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత అరుణ్ అన్నయ్యకి ఫోన్ కలిపి చాలా ప్రార్థన చేస్తున్నప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేయాలని తెలియస్తున్నప్పుడు ఆపరేషన్ పడకుండానే ఫోన్లో ప్రార్థన ద్వారా లివర్లో స్టే అయిపోయినట్టు ఆ రాళ్ళన్నీ కూడా పగిలిపోయి మోషన్స్ ద్వారా బయటికి వచ్చేసి అందుని బట్టి కృతజ్ఞతగా కూడిక ఆ గ్రామంలో కూడిక ఏర్పడిస్తున్నప్పుడు నేను మరి అరుణాన్న గారు నిజంగా మా మిత్రుడు చంద్రశేఖర్ పాస్టర్ గారు ముగ్గురు వెళ్ళి ఆ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఏర్పడేసినప్పుడు ఆ అమ్మాయి అక్కడ ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి కడుపులో గడ్డుండి ఆపరేషన్ చేయాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు అన్నగారు ప్రార్థన చేసి ఏం చెప్పారు ఇప్పుడు ఆ మాటలు మనం తెలుసుకుని అడిగి ఆపరేషన్ చేయాలన్నారు. అన్న తర్వాత ఒక వారం తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వైద్యుల చేత మరి పరీక్ష చేసినప్పుడు వైద్యులు ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. నేను స్తోత్రం హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. ఇది ఎవరు చెప్తే కాదు కానీ స్వతహాగా దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్ళేసరికి నీ కడుపులో ఉన్న గడ్డ మాయమైపోతుంది, అది ఉండదు అని చెప్పారు. అలాగే ఆ నమ్మకంతో వెళ్ళి డాక్టర్ గారు సంప్రదించినప్పుడు పరీక్ష చేసినప్పుడు ఆ కడుపులో ఉన్న గడ్డ మాయమైపోయింది. ఇది నిజంగా దేవుడు చేసిన గొప్ప మేలు. అటువంటి మేలు బట్టి మరి ఈరోజు మరి దైవజనులు మరి సంఘంలోను స్థానిక సంఘంలోను బయట ప్రాంతాల్లో కూడా ఈ విధంగా దేవుడు వారిని బలంగా వాడుకుంటూ ఈ విధంగా మరి దేవుడు ఇస్తున్న గొప్ప మేలు బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించవలసిన వారు ఉన్నాం. అందుకని మరి మీరే అన్నారు కదా కడుపులో గడ్డ ఉండి ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు అన్నప్పుడు అటువంటి ఆ గడ్డను, ఎందుకంటే మన దేవుడు ఏదైనా అసాధ్యమైన దాన్ని సుసాధ్యముగా చేయగలిగిన వాడు కనుక మరి అటువంటి గొప్ప బ్లెస్సింగ్స్, గొప్ప ఆశీర్వాదం వెళ్ళింది. ఒక ఇంటికి కుటుంబ ప్రార్థనకి వెళ్తే, ఆశీర్వాద ప్రార్థనకి వెళ్తే మరొక అమ్మాయి ఆశీర్వాదం పొందింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగే మరియమ్మ అమ్మాయి మరి తనకున్న బలహీనతను బట్టి తనకున్న శోధన బట్టి ఒకసారి కాదు విసుగుగా నిత్యం ప్రార్థన చేయడం అన్నప్పుడు అన్యాయపద న్యాయపద విధవరాలు ఎలా గోజాడిందో ఫోన్లో ప్రార్థన గురించి అలా గోజాడుతుంటది అమ్మాయి. ఆ అమ్మాయి సాక్ష్యాలు మీరు విందు. దేవుడు స్తోత్రం, మీకు అందరు వందనాలు. మరి బాబాయ్ అయితే నాకు తర్వాత ఉన్నాయి. నాకైతే చెయ్యాలి ముందు బాగా మంట వచ్చేసి నొప్పి వచ్చేసినాక మళ్ళీ ఒక్కసారి వంటలా అంతా ఉంటుంది ఒళ్ళంతా అంటుంటే వాళ్ళేడుతా అంటున్నారు అట్లా రాకూడదు, అది గుండె జబ్బు చూసిన అది ఇది అని భయపెడుతున్నారు. ఒక్కసారి వంటలా వచ్చి నొప్పి ఒళ్ళంతా గుండెలో పక్కలో మొత్తం తల అంతా తిరుగుతుంది అన్నమాట. నేనైతే భలే ఏడ్చాను, ప్రభువా నాకు దాచంటేనే భయం, నేనేం చేయాలో నాకు తెలియదు. మరి నేనైతే ఒక్కదాన్ని పాటించడానికి కూడా నేను ఒంటరిగా ఉన్నాను. నా మాట తీసేయాలి. బాబాయ్కి రోజు ఫోన్ చేసేదాన్ని. ఆ తర్వాత అన్నయ్య కూడా కలిసినప్పుడు ఎత్తేవాడు, ఫోన్ చేస్తే మాట్లాడేవాడు ఏం లేదురా నీకు బలింత రక్తం తక్కువైందని చెప్పేవాడు. మరి నేనైతే హాస్పిటల్ వెళ్ళలేదు, కానీ ఇంకా కొంచెం ఉంది బలిహీనత, అది కూడా పోవాలని మీకు అందరికీ వందనాలు. దేవుడు స్తోత్రం. నా గురించి ప్రార్థన చేయండి. మంచిది. దేవస్తు హల్లెలూయా. అదే విధంగా మరి మా అమ్మగారికి పక్షవాతం వచ్చింది. పాస్టర్ గారు నేను కలిపి గుంటూరు కలెక్టర్ ఆఫీసులో నా మ్యారేజ్ లైసెన్స్ అప్లికేషన్ పెడతానికి నేను వెళ్ళినప్పుడు మా అమ్మగారికి పక్షవాతం వచ్చిందని నాకు ఇంటి దగ్గరికి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను అమ్మగారు అన్న సంగతి నాకు తెలియదు, నేను నాన్నగారు అనుకున్నాను. తర్వాత అన్నయ్య సంగతి నేను ఇట్లా వచ్చాను, అయితే నాకైతే చాలా ఇబ్బంది టెన్షన్గా ఉంది అంటే, అయ్యా నాన్న కాదు అమ్మకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అన్నాడు.
ఇదేమిటి అని నేను మళ్ళీ అనుకుని తర్వాత ఫోన్ చేస్తే అది తీరా చూస్తే అమ్మకే. అయితే నాదైపోయింది, ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో, నేను ఏదో ప్రార్థన చేస్తాను. అయితే అమ్మని ఇంటి దగ్గర నుంచి నువ్వు బయటకు తీసుకురావద్దు, ఇంటి దగ్గర నుంచి నువ్వు పోయేసరికి అమ్మ రికవర్ అవుద్ది అని అన్నాడు. ఒకలా కాకపోతే అప్పుడు హాస్పిటల్కి విజయవాడ తీసుకురా, ఇక్కడ హాస్పిటల్ దగ్గర వస్తాను అన్నాను. సరే అదేవిధంగా నేను చంద్రశేఖర్ పాస్టర్ గారు మరి వెళ్తునేసరికి మా మేనత్త గారు అబ్బాయి ఉన్నాడు కిరణ్ అని, ఆ అబ్బాయి సైడ్ ఫోన్ చేసి మామయ్య తెనాలి రండి అని చెప్పేశారని అమ్మని నాన్న ఆటోలు తీసుకుని తెనాలి తీసుకొచ్చి వారి ఇంటికి కూర్చోబెట్టాడు. నేను వెళ్ళేసరికి కాలు చెయ్యి అన్ని పడిపోయి మరి చాలా డేంజర్ ఉన్న ఆ సమయానికి, నేను వెళ్ళిపోయే సమయానికి నోరు ప్రక్క తిరిగి ఉన్న అది తిరిగి చక్కగా లైన్ లోకి వచ్చేసింది, కాలు చెయ్యి మరి నోరు. ఇవన్నీ ఎలా జరిగిన తర్వాత అనే సంగతి అంటే, ఒకసారి అమ్మకు నేను ఫోన్ చేసి ఫోన్ లో ప్రార్థన చేస్తే పూర్తిగా రికవర్ అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి ఒకసారి లోకల్ గా అమ్మ ఎక్కడ ఏ డాక్టర్ గారికి వైద్యం చేస్తుందో అక్కడికి వెళ్ళాలంటే అమ్మకి షుగర్ ఉంది. షుగర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు నీవు పెరాలసిస్ పక్షవాతం వచ్చిందంటావు, ఇక్కడ చూస్తే నీకు ఆ పొజిషన్ ఏం కనపడదు కదా అమ్మ అని అంటున్నారు. చివరికి డాక్టర్ గారు అంటే అమ్మ కాలు పట్టుకుని వదులుతూ కాలు పైకి లేకపోతే అమ్మ అతని డాక్టర్ కాలు కూడా పైకి లేపుతుంది, చేతులు కూడా పైకి లేపేస్తుంది. అయితే మరి నీకు పెరాలసిస్ లేదని అన్నారు డాక్టర్ గారు. దేవస్తుత్రం హల్లెలూయా. అది క్షణంలోనే ఒక 10 నిమిషాల సమయంలోనే నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పలకరించే సమయానికి నోరు పడిపోయి కాలు పడిపోయి చేయి పడిపోయిన ఆ సమయాల్లో చివరికి ప్రార్థన ద్వారానే ప్రభు అంత గొప్పగా జరిగించారు. నిజంగా ఆ తరుణంలో మరి అన్న ప్రార్థన సహాయం లేకపోతే నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చేది. ఎందుకంటే నేను ఒక్కడినే, నేనేమో మాచర్ల ఆ గురజాల ఏరియాలో చర్లగుడిపోడ అనే ప్రాంతంలో సేవ చేస్తుంటాను. అది గుంటూరుకి వెస్ట్ లో ఉంటుంది. అమ్మోళ్ళేమో గుంటూరుకి ఈస్ట్ లో తెనాలి నుంచి వరహాపురం అనగా 16 కిలోమీటర్ దూరం ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి నేను వెళ్ళాలన్నా దాదాపు 170 కిలోమీటర్ దూరం ఉంటుంది. అటువంటి తరుణాల్లో నేను అక్కడికి వెళ్లకుండానే దేవుడు ప్రార్థన ద్వారా, దైవజనుల ప్రార్థన ద్వారా అంత గొప్ప సహాయాన్ని, అంత గొప్ప స్వస్థనిచ్చారు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ విధంగా గొప్ప మరి ప్రార్థన ద్వారా దైవజనులు సహాయంగా ప్రార్థన ద్వారా ఈ విధమైన గొప్ప మేలు జరగటటువంటిది నిజంగా గొప్ప ఆశీర్వాదం, ఆశ్చర్యకరం. అదే తరుణంలో మీరు గమనించుంటారు, ఆ అపొస్తల కార్యక్రమంలో పౌలు సేవలు చెరసాల వేయబడ్డప్పుడు ఆ చెరసాల పునాదులు కదిలించబడ్డట్టుగాను, అది సంఖ్యలు విడిపోయినట్లుగాను మనం చూస్తూ ఉంటాం. అది బైబుల్లో చదివే మాట. కానీ మా ఇంట్లో ఆ అమ్మకి ఇలా జరిగినప్పుడు కృతజ్ఞతగా నేను పాస్టర్ గారు ఆరునన్న ముగ్గురు గారు చెల్లి మా ఇంట్లో ఆ హౌస్ పేరు పెడితే పాస్టర్ గారు నాకంటే ముందెళ్ళి ప్రార్థన చేసి పాట పాడుతున్నారు. తర్వాత నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని పాస్టర్ గారితో పాట పాడటం ప్రారంభిస్తున్నాను. నా తర్వాత మా పాస్టర్ గారు నా ప్రకాశ్ కూర్చుంది. అన్న ఇంట్లో బయట నుండి ఇంట్లోకి వస్తున్నాడు. ఏదో ఒక శబ్దం బాగా భయంకరంగా వచ్చింది. ఏదో పిల్లలు ఏదో రాళ్ళు వేసారేమో ఇది అనుకున్నాం. చూస్తే ఒక పెద్ద భూకంపం వచ్చినట్టుగా ధనాధన ఇల్లంతా కదిలిపోయినంత శబ్దం వచ్చి మేము కూర్చున్న స్థలంలో ఉన్న నాపురాల బద్దలకు పగిలిపోయినాయి. ఇది నగర సత్యం, ఎవరో ఇంటో జరిగిందని కాదు, అది కేవలం మా గృహంలో జరిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ విధంగా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అది మరి ఎందుకంటే దైవజనులు, అటువంటి దైవజనులు ఈ దినాల్లో సంఘాల్లో చాలా అవసరం. అటువంటి దైవజనులు ఉండు ద్వారానే దేవుడు ఘనపరచబడుతున్నాడు. ఆ రోజు అపొస్తల కాలంలో అలా గొప్పగా జరిగినాయి. ఈ దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ఈ అపాకార దినాల్లో అనేకులు ప్రభుత్వకు రావడానికి దైవజనులు అంత బలంగా వాడుకుంటారు. అదే దినాన తిరిగి మా అత్తగారింటికి వెళ్ళాం. వెళితే మా అత్తగారి గృహంలో అన్న ప్రార్థన చేశాడు. చేస్తున్నప్పుడు మా మరుదులో ఉంది, అన్నయ్య అమ్మాయికి పాలు ఇవ్వడానికి అవకాశం లేదు, 4 నెలల నుంచి పాలు ఇవ్వట్లేదు, పాలు పట్టలేదు అని చెప్పేసి అంది. ఆ అమ్మాయి బహుశా ఒక 4 నెలలు 5 నెలలు ఇచ్చింది అమ్మాయి పాలు. సరే ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత మేము ఇంటికి వచ్చేసేమో సాయంత్రానికి ఆ అమ్మాయి పాలు ఇస్తున్నా ఆ అమ్మాయికి. దేవుని స్తోత్రం హల్లెలూయా.
ఈ రోజు కూడా ఆ అమ్మాయి తన కుమార్తెకు పాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇప్పుడు 7వ నెల, పాలు ఇవ్వడం ఆపేసింది. కనుక ఇటువంటి వినే వాళ్ళకే ఒక ఆశ్చర్యం ఉంటుందో లేకపోతే వింతగా ఉంటుందేమో, కానీ ఒకవేళ వినటానికి బాధపడతారు కదా. వీళ్ళ అమ్మాయికి ఎవరో వాటేశారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల అమ్మాయికి. వీళ్ళు దాదాపుగా శాతపడి శక్తుల ప్రభావంతో 1 సంవత్సర కాలం ఇంట్లో నెమ్మది లేక బహుగా బాధపడ్డారు. అయితే వీళ్ళలో గొప్పతనం తెలిసిన ఈరోజు ఈ మాట్లాడిన వాళ్ళకి కొంతమంది సిగ్గు రావచ్చు, సిగ్గు కలగాలి కూడా. అయితే వీళ్ళు ప్రతిరోజు 8 గంటల నుంచి 11 గంటల దాకా కుటుంబ ప్రార్థన, పిల్లలను పడుకోబెట్టి మంచంలో వీళ్ళిద్దరూ బిడలను ముందు పడుకోబెట్టుకుని వీళ్ళిద్దరూ కలిసి 11 గంటల దాకా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎందుకు తెలిసిన వాళ్ళ కుటుంబంలో ఉన్న గలిబిలి, చీకటి శక్తుల ప్రభావం, సాతన శక్తుల ప్రభావం, శాతపడి శక్తుల ప్రభావంతో వాళ్ళ కళ్ళ మీద కునుకుపోటు లేకుండా రాత్రులు ప్రార్థించిన రాత్రులు అనేక ఉన్నాయి. వాళ్ళకి అలా ప్రార్థన చేస్తూ తిరిగి వారు ఆ కుటుంబంలో భయపడి జీవిస్తుంటే అటువంటి తరుణంలోనే చంద్రశేఖర్ పాస్టర్ గారి ద్వారా అహరోన్ గారు పరిచయం అయ్యారు. తర్వాత వారు ఆ గృహంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇటువంటి గొప్ప మేలు జరిగినాయి. ఈ అమ్మాయి కదండి, ఆ అమ్మాయికి వాటేసారు. ఇది ఈ అమ్మాయి, ఈ చిన్న అమ్మాయికి వీళ్ళు పనులకు వెళ్తే ఇంటికి వచ్చేసరికి పగటి వెళ్ళి చేయి కాల్ చేశారు. అటువంటి తరుణాల్లో ఎవరైనా ఆ గృహం చివర పొలాలలో ఒడ్డు ఉంటుంది అన్నమాట. ఆ ఇంట్లో ఉండడానికి ఎవరు కూడా ధైర్యం సాహసం చేయలేదు. అయితే నిజంగా వీళ్ళు బహు ప్రార్థనా పరులు. 8 నుండి 11 గంటల దాకా ప్రార్థన చేసి ముగించిన తర్వాత అటు అహరోన్ గారు కానీ లేకపోతే వాళ్ళ కలవకపోతే మాకు కానీ అలాగా ముగింపు ప్రార్థన చేసుకున్న దినాలు వీళ్ళు అనేక ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళతో అనేక సందర్భాల్లో వీళ్ళ గృహాల్లో వీళ్ళ పిల్లలకి బాధ కలిగినప్పుడు కుటుంబ ప్రార్థనలో అనేక సందర్భాల్లో మేము ముగ్గురు కలిసి ప్రార్థించినటువంటి సంభవాలు మేము చూసాం. కనుక విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కూర్చోండి. కనుక నిజంగా ప్రేమందిని బిడ్డలారా, ఇటువంటి పరిచర్య చేయడానికి దేవుడు అటువంటి దైవజనుల్ని ఏర్పడేసుకోవటం నిజముగా ఒకవేళ దైవ జనుల యొక్క విలువ ఈ ప్రాంత వాసులు తెలియకపోవచ్చేమో, లేకపోతే ఈ వీధిలో ఉండే వారికి అర్థం కాకపోవచ్చేమో, కానీ వాటిని అనుభవిస్తున్న వారికి దైవజనుల విలువ అర్థం అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇటువంటి దైవజనులు మీ ప్రక్కన పెట్టుకుని మీరు టీవీలో లేకపోతే సినిమాలు పెట్టుకుని ఉంటే అది నిజంగా మీకు ఏంటంటే అది మీకు ఆశీర్వాదం కాదు. ఇటువంటి దైవజనులు, ఉపవాస ప్రార్థనలు, ఆదివారం ఆరాధనలు మరి ఇటువంటి జరుగుతున్నప్పుడు నిజంగా ఇటువంటి ప్రార్థనలో, ఇటువంటి దైవ ఆరాధనలో పాల్గొన్న వారు నిజంగా ధనికులను నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అందరూ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మరి 23 జిల్లాలు కూడా దైవజనుల చేత అనేకులు అలా దీవించబడుతున్నారు. హైదరాబాద్ పట్టణమేమి, అటు కర్నూలేమి, కడపేమి, ఇటు తెనాలేమి, అటు మరి వరంగల్ ఏమి, ఇటు వచ్చేసరికి అనేక ప్రాంతాల్లో వారు బాగా వాడబడుతున్నారు. వారు ఆదివారం ప్రార్థనలో ఆరాధనలు ఉంటారు. ఆదివారం రాత్రి కానీ సోమవారం కానీ బయలుదేరతాం. గురువారం రాత్రి మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి శుక్రవారము ఉదయం 5-5:30 గంటలకు ఇంట్లో ఉంటారు. మా సహోదరి అనిత బాబు మరి 2 ఆడపిల్లల్ని ఒక చిన్న మౌకలను పెట్టుకుని మరి 4 నెలల్లో దాదాపుగా ఒక 23 రోజుల పాటు ఒంటరిగా పిల్లలతో ఉంటుందంటే నిజంగా ఆ దైవ సేవకులకు ఇచ్చిన ఆ గుణవతి అయిన ఆ సతీమణి భార్య, వారి ప్రార్థన, దైవజనుల యొక్క దేవుడిచ్చినటువంటి పిలుపు నిజంగా అది గొప్ప ఆశ్చర్యకరమైంది. కనుక మరి అందుకనే నేను ఈ ప్రాంత వాసులకి లేకపోతే ఈ బజార్ వీధిలో ఉన్నటువంటి వారికి కూడా నిజంగా తెలియజేస్తున్నాను కదా, దైవజనులు మీ వీధిలో మీకు ఎంత గొప్ప పరిచయం చేస్తున్నప్పుడు అది గృహం కావచ్చు. పూర్వకాలంలో మందిరాలు లేవు, సునగోగులు ఉన్నాయి, సమాజ మందిరాలు ఉన్నాయి, తర్వాత గృహాల్లో ప్రార్థనలు జరిగినాయి. కనుక అందుకనే మన గృహమే మన దేవుని మందిరంగా మారాలి. మన గృహాలే దేవుని మందిరంగా ఉండాలి, దేవుని ఆరాధించే ఆ స్థలాలుగా ఉండాలి. కొంతమంది అసూయపరులేదంటే గృహాలు అంటారు, లేదా ఇంకోటి అంటారు. కానీ ఎక్కడ 2-3 ఉంటే అక్కడ ప్రభువు ఉంటారన్నాడు. అందుకని ప్రభువు ఉన్న స్థలంలో వచ్చి మనం ప్రభువు దైవజనంతో కూడి మనం కలిసి ఆరాధిస్తుంటే
ప్రభు మనతో ఉండి మనకు కూడా అనేక దీవెనలు, అనేక ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహిస్తారు. కనుక మరి అటువంటి సాక్ష్య జీవితాలు మీరు కూడా అనేకమైన పొందుకునే వారు కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా నేను మొట్టమొదటిగా ముట్టుకున్నటువంటి ఆ ప్రాంతంలో మార్చేటువంటి ఏరియాలో ముట్టుకునే ప్రాంతంలో పరిచయం చేశాను. ఆ ప్రాంతంలో కూడా మరి ఒక ఫ్యామిలీ ఉంది, సుధారాణి రమ్మ, సుధారాణి అమ్మాయి కూడా చాలా బహుగా ఊపిరాడక హార్ట్ పెయిన్ తో, తర్వాత కిడ్నీ పెయిన్ తో బహుగా బాధపడింది. అటువంటి తరుణాల్లో మరి దైవ సేవకులు మేము ప్రార్థించినప్పుడు అనేక మేలు పొందుకున్నారు. అమ్మాయి కూడా 2 మాటల్లో మీకు సాక్షి వినిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. అయితే నేను హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. పాస్టర్ గారికి ప్రార్థన చేసుకున్నా అని చేశాను. ఫోన్ చేస్తే పాస్టర్ గారు మేము గురిజాల వస్తున్నామమ్మా, అహరోన్ పాస్టర్ గారు అని ఆయన వస్తున్నాడు, మీరు కూడా ప్రార్థన చేసుకుని కదా అంటే మేము వచ్చాము. ప్రార్థన చేసుకుని వెళ్ళాము. అసలు నొప్పి అనేది లేదు, తగ్గిపోయింది. మేము హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు, ఒక మాత్ర కూడా వేసుకోలేదు. నేను మందులు అంతకుముందు మందులు తెచ్చుకున్నా, 5 కూడా ఆపేసిన. ఇంతవరకు నొప్పి లేదు. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళిద్దరూ భార్య భర్తలు. నేను అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు నా దగ్గర మరి చాలా ఆత్మీయుడిగా చిన్న పిల్లవాడిగా నాతో ఉండేవాడు. అందుకని అక్కడ పాస్టర్ ఉన్నప్పటికీ ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయటం, నాతో మాట్లాడటం, ప్రార్థన చేసుకోవటం అలవాటు ఉంది. అటువంటి తరుణంలో కనుక మరి మీరు పలానా స్థలానికి రండి చెప్పేసి అని అన్నప్పుడు వారు వచ్చారు. వచ్చి వారు దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నారు. మరి కిడ్నీలో ఉన్న రాళ్ళ నుండి విడుదల పొందుకున్నారు. చాలా చక్కగా ఈ రోజు మన మధ్య ఈ విధంగా ఉండటం చాలా సంతోషదాయకం. అలాగే ఇక్కడ మా సంఘ సభ్యురాలు ఉంది. ఇక్కడ ఆ అమ్మాయి కూడా తీసుకురమ్మా, అమ్మాయి విమల్ కుమార్ అని నేను అక్కడ 6 సంవత్సరాలు పరిచయం చేశాను. అయితే ఈ అమ్మాయికి 2వ సంతానంగా కుమార్తె పుట్టింది. మొదట కూడా కుమార్తెను, 2వసారి కూడా కుమార్తె పుట్టింది. అయితే మెడ నరాలు నిలవు, అయితే బొందాలు లేదు, కూర్చోలేదు, ఎప్పుడు కూడా తల్లి ఒళ్ళో ఉంటుంది. బాగా బాధపడుతుండే సమయంలో మరి నాతో ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు నేను కూడా మరి పాస్టర్ గారు పరిచయం చేసి పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ ప్రేరాలు ఇప్పించాను. అలా ఇప్పించడం ద్వారా ఈరోజు మరి ఆ కుమార్తె ఎలా ఉందో ఆ అమ్మాయి మాటల్లోనే వారి సాక్ష్యాలు మనం విందాం. దేవుని స్తోత్రం. మీ అందరికి నా ఉన్నాను. మా పాప సంవత్సరం అయినా కానీ అసలు బోర్ల పడలేదు, ఏం లేదు, అసలు చరణమే లేదు. గుంటూరు శ్రీరామచంద్ర హాస్పిటల్ మందులు వాడుతున్నాం కానీ 1 నెల వాడిను. అంతే ఆహరణ పాస్టర్ గారు పరిచయం అయ్యారు, సుధాకర్ పాస్టర్ గారి ద్వారా. ఇంకైతే పాస్టర్ గారు ప్రే చేసినప్పటి నుంచి బోర్ల పడింది. ఇంకెప్పుడంటే ఇంకప్పుడు బాగా కదలికలు కానీ ఏదైనా మనం పాటలు పాడుతుంటే ఆమె కూడా హమ్ చేస్తుంది. ఇంకా అలా ఇంకన్నీ అర్థం చేసి దీని మాట రాకపోయినా కానీ నోటితోటి అలా పిలిచినట్టు ఎక్స్ప్రెషన్స్ చాలా వరకు నయమే. పాస్టర్ గారు ప్రే చేసి నేను వచ్చినప్పుడల్లా అటు వచ్చినప్పుడల్లా మా అమ్మాయి గురించి ప్రే చేయండి, మా అమ్మాయి గురించి ప్రే చేయండి అనేదాన్ని. అయితే పాస్టర్ గారు ఇంక కొంచెమేనమ్మా అని అన్నారు. ఆ కొంచెం కూడా కవర్ అవ్వాలని. ఇంకా ఇప్పుడైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది. పాస్టర్ గారు పరిచయం అయినాక నా బిడ్డలో కథలకు వచ్చాయి. ఇది సత్యం, ఇది నగ్న సత్యం. అదే సత్యాన్ని ఆయన ఇంకా చివరి వరకు నా బిడ్డ నడిపిస్తాడని అహరణ్ పాస్టర్ గారి ద్వారా ఈ సాక్ష్యం నిలబడాలని, దేవుని కృపతో మాకు సహాయం అందించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ సమయంలో అయ్యగా హృదయపూర్వక మంచిది. అంతకుముందు అమ్మాయి మెడ ఇట్లా వాలిపోయేది, ఇప్పుడైతే చక్కగా స్ట్రైట్ గా మెడ పెట్టింది. అలాగే ఇక్కడ మరో సహోదరి వేద కుమారి సహోదరి ఉంది. 2 మాటల్లో మీకు తన సాక్ష్యం తెలియజేస్తారు. నేను గత 8 మంత్స్ అనే విషయం నాకు తెలియదు, కానీ నా భర్తకు చెప్పి నాకెందుకో నాకు ఒంట్లో హుషారు ఉండట్లేదు. నాకు హుషారు ఉండట్లేదు, నేను చచ్చిపోతాను. నాకు అసలుకి ఏందో నాకే అర్థం కావట్లేదు. అయినప్పటికీ మా కోడలికి చెప్తున్నా, నేను ఇప్పుడు ఇందాక అమ్మాయి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఈ అమ్మాయికి ఇప్పుడు పెయిన్ లేదని చెప్పేసి సాక్ష్యం ఇచ్చింది కదా అమ్మాయి, మా కోడలు బాగా కోడలు. అయితే అయినప్పటికీ ఆ అమ్మాయికి నేను పంచుకునేదాన్ని అమ్మాయితో. అయితే అత్తమ్మ పాస్టర్ గారు అహరోన్ పాస్టర్ గారు అని పాస్టర్ వస్తాడంట, ఆయనతో ప్రేయర్ చేయించుకుంది కానీ రండి అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది.
చేస్తే పాస్టర్ గారికి నేను ఎవరితో నా బాధ ఎవరితో చెప్పుకోను, నా భర్తతో చెప్పుకుంది. కానీ నేను పాస్టర్ గారితో చెప్పాలా వద్దా అనే విషయంతో నేను చెప్పాలా అని భయపడేదాన్ని. అయినప్పటికీ నేను పాస్టర్ గారు అన్నాడు, ప్రేయర్ చేశాడు, నువ్వు కొంచెం నువ్వు బాధపడుతున్నావు కదమ్మా అన్నాడు. బాధగానే ఉంది పాస్టర్ గారు అంటే, కానీ మనసులో ఉండేది ఒకటి చెప్పలేదు అన్నాడు. కానీ అయినప్పటికీ నేను తర్వాత పర్సనల్ గా చెప్పాను, పాస్టర్ గారు ఇట్లా హాస్పిటల్కి వెళ్తే ఎందుకో నేను యూరిన్ ఎక్కువ పాస్ చేస్తే డౌట్ వచ్చేసి నాకు షుగర్ టెస్ట్ చేయండి మేడం అని చెప్పేసి నేను అడిగితే షుగర్ 200 అబోనే ఉన్నదమ్మా అని చెప్పారు. అయినప్పటికీ నేను ఎంతో ఇంకా పాస్టర్ గారు చెప్పి దుఃఖపడి ఏడ్చాను. పాస్టర్ గారు చెప్పాను, అమ్మ నువ్వు ఈసారి హాస్పిటల్కి వెళ్తే నీకు షుగరు ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు నార్మల్ స్టేజ్ రాలేదు. కానీ ఆ రోజు పాస్టర్ గారితో ప్రే చేయించుకుంటే 120 ఏమో వచ్చింది, షుగర్ నార్మల్ స్టేజ్కి వచ్చింది. నేను వండర్ అయిపోయాను అసలుకి. నాకు ఆ విషయం వినంగానే ఇంత రిజల్ట్ ఇంత బాగా వచ్చింది ఏంటి, ఎప్పుడు వెళ్ళినా 200 అబోవ్ ఉండేది అని చెప్పేసి నేను ఎంతో దుఃఖించేదాన్ని. ఎప్పటికి వెళ్ళినా మళ్ళీ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 6 months అప్పుడు నాకు అది ఎలా పోయిందో కానీ నాకు తెలియదు, కొంచెం ఇబ్బందికరంగా పడ్డాను. అయినా నాకు షుగర్ ఉందని చెప్పేసి డాక్టర్లో తీసుకున్నప్పటికీ నేను అక్కడికి వెళ్తే మా ఆయన గుంటూరు తీసుకెళ్ళమంటే ఇంకా గుంటూరు వద్దు ఏమవుతుంది, మా ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ చెప్పినప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, నేను ఆపరేషన్ చేయిస్తాను అమ్మాయికి, మీరు భయపడొద్దు ఏమొద్దు అని చెప్పేసి పాస్టర్ గారికి కూడా ఇమిడియట్ లో హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా అని చెప్పి పాస్టర్ గారు కూడా చెప్పాడు. చెబితే ఏదో సంథింగ్ మొత్తానికి అది జరిగిందమ్మా, దాని గురించి బాధపడొద్దు, కానీ దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడు, నీకు దాని గురించి చింతించదు. ఇప్పుడు నాకు అంత సమస్య బాగానే ఉన్నది, బాగా ఆరోగ్యం హెల్త్ గా పోయింది. విన్నారు కదా, మరి 200 కంటే ఎక్కువగా ఉండే షుగర్ నార్మల్ స్టేజ్కి రావటం ఒక ప్రార్థన ద్వారా అది సాధ్యమైంది. డాక్టర్ గారు ఇచ్చే మెడిసిన్ కంటే ప్రభువుకు మొరపెట్టే ప్రార్థన విలువైంది కనుక మరి ఈ విధంగా మీరు సాక్షి ఉన్నారు. అదేవిధంగా బంగారయ్య కూడా 2 మాటల్లో తన కుటుంబంలో జరిగే విషయాలు మీకు తెలియజేస్తారు. క్రీస్తునందు ప్రేమ ఎందరికీ నా హృదయపూర్వకంగా తెలుసుకున్నాము. అలాగే వచ్చినటువంటి దైవజనులకు అలాగే విశ్వాసులకు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నటువంటి వారికి కూడా చెల్లించుకుంటున్నాం. ఇక్కడ మాది సొంతం గురజాల, మా సహోదరుడు ఇమానుయేల్ యొక్క సహోదరుడు ఇక్కడ 3 ఆయన, నేను అందరికంటే పెద్దవాడిని. నా తర్వాత దావీదు, తర్వాత ఇమానుయేల్, తర్వాత చంద్రశేఖర్ పాస్టర్ గారు మా సహోదరుడు. మా కుటుంబానికి ఈ రీతిలో దేవుడి వాక్యంలో ఎదగటానికి కారణం మేము దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రారంభం. మాకు శోధనలు ఎదుర్కొనడానికి ఒకే ఒక వ్యక్తి శోధనలో ఉంటున్నప్పుడు ఎవరికి చెప్పుకున్నా అనేకమైనటువంటి పెద్ద వారికి చెప్పినా కూడా అర్థమైన మార్చదు. మా సహోదరుడికి దగ్గర బంధువుగా మా గృహాలకు వచ్చి మా పట్టణం గురజాల పట్టణం 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, పలనాడు ప్రాంతం. ఇక్కడి నుండి అక్కడికి వచ్చి మా గృహాల కోసం మా కోసం వచ్చి మా బాధలన్నీ కూడా ఆయనకి చెప్పుకోవడానికి మొట్టమొదటిసారి అయ్యగారికి చెప్పాం, పాస్టర్ గారికి. అసలు ఆయన ఎవరో మాకు తెలియదు. ఆ సహోదరుడికి మా యొక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి బాధలు, బిడ్డల గురించి, మా గురించి, మరి మాకంటే పెద్దవారు, సంఘంలో పెద్దవారు అందరూ చెప్పుకున్నాం. ఆయన ఎవరు కూడా తీర్చలేకపోయారు. మాకు దగ్గరగా వచ్చి మా బాధల గురించి ఆయన ప్రార్థన చేశారు. మా గృహాలకు వచ్చి మా కోసం ఒక చిన్న సైతాన్ యొక్క శోధనలో ఒక నేరం నా మీద పడ్డప్పుడు నా భార్య బిడ్డలు వేడిచి, అన్నా మరి ఈ రీతిగా ఆయన మీద ఒక నేరం పడ్డది, ఏం చేయాలన్నప్పుడు, అమ్మా నీ భర్త ఎలాంటిదే లేదు, దేవుడు నీ భర్తను కాపాడతాడని ఒకే ఒక్క మాట చెప్పి
ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆ నేరం తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీ జీవితాలు కూడా తెలుసుకోవాలనేటువంటి ఆరాటం కలిగి ఉన్నది. కాబట్టి ఆయనని ఒక్కసారి దేవుని వైపు తిప్పి, అయ్యా ఆయన ద్వారాగా మాకు కూడా ప్రార్థన చేయించి మా జీవితాలు కూడా వెలిగించాలి, మేము కూడా ధైర్యంగా దైవజనుల ముందు ప్రార్థించే సాక్షి చెప్పి ధైర్యం మాకు కావాలని చెప్పి ఈ మనస్సులో ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడి రీతికి మనల్ని అందరినీ దేవుడి కొద్ది సాక్ష్యము దీవించి ఆశీర్వదించును గాక. అదే చాలా మంచిది. అయితే ఒక సత్యం ఏంటంటే అహరోను పాస్టర్ గారి గురించి చెప్పాల్సిన విషయం, చాలా మంది దైవజనులు ఎవరు పిలుస్తారో వారి దగ్గరికి వస్తారు కానీ గృహాలను దర్శించరు. ఎందుకంటే అది అందరు కూడా పని చేయలేరు. ఈ గురజాల ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన పెట్టినప్పుడు ఈ చంద్రశేఖర్ పాస్టర్ గారిని లేకపోతే వాళ్ళ బ్రదర్ని, అయ్యో మా ఇంటికి తీసుకురావా మా ఇంటికి తీసుకురావా అంటే నేనైతే ఒప్పుకుని, నేను కూడా వాస్తవంగా అది నేను ఆ ఇంట్రెస్ట్ చూపించడం కాదు. ఎందుకంటే దైవజనుల దగ్గర మనం వెళ్ళాలి కానీ మన ఇంటికి దైవజనులు రావటం అనేటువంటిది అంత భావ్యము కాదు. అది మొదటిగా నా సిద్ధాంతం. రెండోది, దైవజనులతో మనకి సంబంధం ఉన్నప్పుడు మనం గృహానికి ఆహ్వానించి కృతజ్ఞతగా మనం చెల్లించుకున్నటువంటిది అది దైవత్వం. అయినప్పటికీ దైవజనులు చంద్రశేఖర్ పాస్టర్ గారి ద్వారా మనకు వచ్చే కనుక వారికి మేలు జరగాలి, వారికి మంచిగా ఉండాలి అని దైవజనుల మాట ప్రకారంగా ఏ గృహాన్ని నడపమంటే అక్కడికి వచ్చి చక్కగా ప్రార్థన చేయటటువంటిది గొప్ప అలవాటు ఉంది. నిజంగా అటువంటి పరిస్థితులను బట్టి నేను నిజంగా దైవజనులను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే ఇప్పుడు చెప్పిన సాక్ష్యాలన్నిటి కారణం ఏంటంటే ఇదిగో మా మిత్రుడు చంద్రశేఖర్ పాస్టర్ గారు. ఎందుకంటే వీళ్ళ అన్నగారు ఇల్లు ఇది. ఇక్కడికి వచ్చేటప్పుడు పాస్టర్ గారును మరి చంద్రశేఖర్ గారు కలిసి ఉండేవాళ్ళు. ఆ విధంగా ఉండటం ద్వారా నేను పాస్టర్ గారు కలిసి చదువుకున్నాము. ఆ విధంగా మా స్నేహాన్ని బట్టి పాస్టర్ గారితో నన్ను కలిపారు సహవాసంగా. ఆ విధంగా కలవటం ద్వారా మా సంఘాలలో కొన్ని పరిస్థితుల మధ్య మరి నూరంతలుగా ఎదగాలని ఫలించాలని కూడా నేను ప్రభుపేట తెలియజేస్తూ మరి సాక్ష్యాలను ముగిస్తున్నాను. వచ్చిందా పాట పాడుకుందాం. గల్లీల